కస్టమర్ లొకేషన్కి వచ్చిన కాల్ చేసిన రిజిస్టర్ నెంబర్కి కాల్ చేస్తే నా నెంబర్ కాదు, నేను ఆర్డర్ పెట్టలేదు అంటది. ఏం చేయాలి, ఏం చెప్పాలి వీళ్ళకి? వీడికి టికెట్ రేట్ చేస్తే వీడు ఇంకా ఫోన్ చేస్తారు. వీడు ఇది కస్టమర్కి కాల్ చేస్తుంటే మీ రాంగ్ నెంబర్ అని చెప్తుంది సార్. ఇక్కడ కస్టమర్ లొకేషన్లో ఉన్నాను, వాళ్ళకి కాల్ చేస్తుంటే నా నెంబర్ కాదు అని చెప్తున్నారు. ఓకే, కస్టమర్ గారికి కాల్ చేసాము, వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఒక 2 minutes వెయిట్ చేయండి సార్. వాళ్ళ నుంచి రెస్పాన్స్ రాకపోతే మా బ్యాకెండ్ టీం నుండి మీకు కాల్ వస్తుంది సార్. వాళ్ళ ఆర్డర్ అని క్యాన్సిల్ చేస్తారు మీకు ఇన్ఫార్మ్ చేసి. ఓకే సార్. ఓకే సార్, స్విగ్గీతో ఉన్నందుకు ధన్యవాదాలు సార్. ఓకే, థ్యాంక్ యూ. నేను ఫోన్ చేస్తే ఫోన్ లేపింది. ఫోన్ లేపి నేను ఆర్డర్ పెట్టలేదు అని చెప్పింది. మళ్ళీ వీళ్ళు ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేయొచ్చుగా, లిఫ్ట్ చేయకుండా ఉంటే వీళ్ళు నన్ను ఇట్లే కూర్చోబెడతారు. ఇంకా ఆర్డర్ క్యాన్సిల్ చేయకుండా కాల్ లిఫ్ట్ చేసి ఏదో ఒకటి చెప్తే అయిపోతుంది కదా. ఏందో ఏమో అది ఉంటుంది. కాదు, ఇందాక కాల్ చేస్తే 2 times లిఫ్ట్ చేశారు. లిఫ్ట్ చేసి మేము ఆర్డర్ పెట్టలేదు అని చెప్పారు. ఓకే, ఇక్కడ టేబుల్ ఇక్కడ పెట్టేసేలా రిసెప్షన్లో. ఓకే, ఆమె చూసారా, ఇందాక నేను 2 times కాల్ చేస్తే మేము ఆర్డర్ పెట్టలేదు అని చెప్పింది. ఇప్పుడేమో కాల్ చేసి నేను వేరే కాల్లో బిజీ ఉన్నాను, నేను ఎలా లిఫ్ట్ చేస్తాను అని చెప్తుంది. ఏమనాలబ్బా ఇలాంటి కస్టమర్లని. ఈ ఆర్డర్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకో ఆర్డర్ డెలివరీ చేయాలి. ఇది చందనాకి తండా.